సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోను సమర్థిస్తున్నారు వైసీపీ నేతలు. 100% హామీలు అమలు చేస్తామంటున్నారు. చంద్రబాబుల అబద్ధాలు చెప్పడం జగన్ కు చేత కాదన్నారు. జగన్ మేనిఫెస్టో ప్రజలను మళ్లీ మోసం చేసేలా ఉందంటున్నారు కూటమి నేతలు. చెప్పిందొకటి చేసిందొకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. గత ఎన్నికల్లో 2019లో ఇచ్చినటువంటి హామీలు 99% పూర్తి చేశామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే గతాన్ని కానీ చూసుకుంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ మేనిఫెస్టోలో కూడా మేము 100% ఇచ్చిన మాట తప్పం, ఆడిన మాట తప్పం అన్నటువంటి మడమ తిప్పం అన్నటువంటి విషయాన్ని మరొకసారి రుజువు చేసుకుంటా ఉన్నాం. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, నీళ్లు లేని వారికి సాధారణంగా ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కాంక్ష ఉంటుంది. చచ్చేలోపు ఒక్కరోజైనా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పని అటువంటి కళ నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ 24 తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అర్హత కలిగినటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థానం కొనుగోలు చేసిస్తానని చెప్తున్నాడు. అలాగే 25,000 వరకు 25,000 వరకు ఎవరైతే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారో, రోడ్లు ఊడ్చేవాళ్ళ, లేకపోతే అంగన్వాడీ టీచర్లా, లేకపోతే ఆశా వర్కర్లా, లేదా ఇట్లా ప్రభుత్వంలో పనిచేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి 25,000 లోపు జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ నవరత్నాల పథకానికి అర్హులుగా చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తీరిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5 పదుల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తా ఉండొచ్చు, నేను కనుక రాకపోతే నవరత్నాలు ఆగిపోతాయని. ఆయన ఇచ్చే నవరత్నాల కన్నా కూడా 500% అధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము. ఆయన 2019 నాటికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే, నేను వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఈ 5 సంవత్సరాలు పట్టింది దాన్ని 3,000 చేయటానికి ఆయనకి. అలా కాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే జూన్ 4వ తారీఖు కల్లా పాత బకాయిలతో కలిపి 4వ తారీఖు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పెన్షన్దారుడికి. ఆ తర్వాత జూలై 1వ తారీఖు నుంచి ఇంటింటికి 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది.